హలో అండి. నేనైతే ఇవాళ ఎగ్ ఫ్రై ఎలా చేస్తానో మీకు చూపిస్తాం అనుకుంటున్నా. నా స్టైల్లో ఎగ్ ఫ్రై ఎలా ఉంటుందో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రై అంటే ఇష్టమో కూడా కామెంట్ చేసేయండి. చాలామంది చిన్నపిల్లలకి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు. కొంతమంది పిల్లలు అయితే ఎగ్ లేనిదే అన్నం తినరు. సో అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆ 3 ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేస్తున్నాను. ఇలాగా ఆనియన్స్ ముక్కలు వేసుకున్నాక బాగా అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే చాలండి. ఆ తర్వాత అందులోని కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా యాగనివ్వాలి. ఈ సేమ్ ఎలా ఉంటుందంటే పులుసు పట్టు ఏదో అంటారు కదా కూర, సేమ్ దానికిలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా హస్బెండ్కి, మా మావయ్య గారికి చాలా బాగా నచ్చేసింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా ఫ్యామిలీకి అంతా బాగా నచ్చేసింది ఈ ఫ్రై. ఆ తర్వాత 2 ఎగ్స్ను బ్రేక్ చేసి కట్ చేసుకుంటూ వేపుకోవాలి. అట్లా కట్ చేసుకుంటూ వేపుకున్నప్పుడు ఏదన్నా కొంచెం వేగలేనిది ఉంటే గుడ్డు ముక్క అది వేగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా అకౌంట్ని సబ్స్ చేసి కామెంట్ చేయండి. ఆ తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి. అలాగే లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. లైవ్ పెడుతున్నాను కానీ 4 డేస్ 2 డేస్ గ్యాప్ వచ్చిన వల్ల లైవ్కి ఎవరు రావట్లేదు. సో లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. చాలామంది వాటర్ వేస్తేనే ఉడుకుతుందేమో అనుకుంటారు. కాదండి, వాటర్ వేయకపోయినా బేగా ఉడికిపోతుంది. ఎంతమంది వాటర్ వేసి చేస్తారో ఎంతమంది వాటర్ వేసి చేయరో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.